CMR Shravanam sale up to 61% off. ఎలా ఉంది 2 మంత్స్ చాలా ఎక్స్ట్రాడినరీ, పరిపాలన? వెరీ గుడ్. అంటే మా మీద దాడులు చేస్తున్నారు, 36 మంది హత్యలు జరిగినాయి అని సార్ చెప్పేసి ఇవన్నీ కూడా అది నేను కాదు, ఒకటే అక్కడికి మాట్లాడినా, వెళ్ళి అంత ఢిల్లీ వెళ్ళి bogus ధర్నా చేసే కాదు కదా, పరిస్థితి. చెప్తాను వినండి. మీకు ఇంకో మాట చెప్తాను, చెప్పకూడదో లేదో నాకు తెలియదు. ఎప్పుడు నా వర్గం మనుషులే ఉండాలి, వేరే కులం రాకూడదు, వేరే వర్గం రాకూడదు అనే దృక్పథంతో ఇప్పుడు వ్యక్తి వెళ్ళాడు. నేను మొదట్లోనే చెప్పాను మీకు, కుల అభిమానం ఉండొచ్చు కానీ కుల పిచ్చి ఉండకూడదని. మీరు ఇవాళ టీటీడీ బోర్డు తీసుకోండి, 35 మంది ఉన్నారు ఆ వర్గానికి చెందిన వాళ్ళు. బోర్డు చైర్మన్ దగ్గర నుండి మొన్నటిదాకా 35 మంది. అవును. ఓకే, అదేంటి మీకు రెడ్లు తప్ప మీ కులం తప్ప ఎవరు కనపట్లేదని ఒక ఆయన అడిగాడు. అసలు ఇంకే వెయ్యలేదు, నామినేట్ చెయ్యలేదు. ఏంటంటే అబద్ధం అండి. నేను చెప్తున్నాను, 5 years నుంచి అబద్ధాలు ఆడి గెంటుకుంటూ వచ్చారు. మీకు ఇంకో సామెత ఉందా తెలుసా? ఏంటంటే నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం లోకం చుట్టేసి వస్తుందంట. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ దేర్. ఆ తర్వాత మీరు అన్నది 36 హత్యలు. టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా, నాయన నువ్వు హోమ్ మినిస్టర్ పాపం ఆవిడ లేడీ అనిత గారు, ఎక్కడ జరిగినాయో చెప్పరా బాబు, నువ్వు చెప్తే నేను వెళ్ళి ఇంకా చేసి నేను చెప్తాను. ఆ 36 హత్యలు ఎక్కడో చెప్పు. ఒకే ఒక హత్య, అది కూడా గుంటూరులో, అది కూడా వైఆర్సీపీ కార్యకర్తలు, 2 కార్యకర్తలు వాళ్ళకి తగులు వచ్చి పొడుచుకుని చచ్చారు. తర్వాత అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి అది పర్సనల్ కేసు. అది మినిస్టర్లు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, బాబు ఎక్కడో చెప్పినాయినా నువ్వు, ఆంధ్రప్రదేశ్ మేము ఉండేది కూడా ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడో చెప్పు, మీ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటే మరి చెప్పరే. సరే అబద్ధాలు చెప్పి 5 ఏళ్ళు గంటారు, ఇప్పుడు కూడా అబద్ధాలు అంటే కుదరదు. అది నేను అనేది ఏంటంటే, నేను ఇప్పుడు వైఆర్సీపీకి అగేన్స్ట్ ఇక్కడ కాదండి, ఆ దుర్మార్గానికి వెరీ అగేన్స్ట్ నేను. దట్స్ ఆల్. ఇప్పుడు అవినీతి మీద జరుగుతున్నటువంటి విశ్లేషణలు, వాటి మీద జరుగుతున్నటువంటి పరిశోధనల్లో మీరు ఒక వీడియో ఒకటి చూపించారు. అవును, అంటే మనం చెప్పింది గాసిప్స్ ఉండకూడదు, మనం చెప్పేది ఇన్స్టెంట్ ఫ్యాక్ట్ ఉండాలి. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లండన్ యూనివర్సిటీలో ఒక లెక్చర్ అనేటువంటిది అవినీతికి లండన్ 2 చెప్పానండి నేను, 2 లైవ్ ఇంటర్వ్యూలో 2 ఇచ్చాను. ఒకటే టెలికాస్ట్ చేశాను అనుకుంటాను. ఒకటేంటంటే ఇతను 7 లక్షల కోట్లు ఎలా తినేసాడని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి ఒక చాలా పెద్ద మేధావి అతను ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో కేసు వేసాడు. సిబిఐ కాళ్ళకి రిపోర్ట్ చేశాడు. ఎప్పుడెప్పుడు ఎంతంత డబ్బు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు మీ టీవీలో మాట్లాడుతున్నాను లైవ్ లో, మీరు ఎనీ టైం నన్ను వచ్చి పట్టుకోండి, నేను కూడా మీకు చూపెడతా. పైగా నేను కేసు వేసాను అతని మీద. ఎక్కడి నుంచి వెళ్ళింది డబ్బు? తాడేపల్లి నుంచి కాకినాడ పోర్టు బై రోడ్, అక్కడి నుంచి బై షిప్ టు బాద్రా, గుజరాత్ లో ఉన్న బాద్రా, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా, ఇక్కడ అన్ని కంట్రీస్కి వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడ ప్యాలెస్లు కొన్నారు నేను చెప్తున్నాను, ఇదిగో నా దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడు మరి షార్ట్ పీరియడ్ లో నేను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఇవన్నీ నేను చెప్పలేను కదా, కమ్ అండ్ ఆస్క్ మీ ఎనీ టైం అన్నట్టు అదొకటి పెట్టా. నెక్స్ట్ లండన్ యూనివర్సిటీలో ఒక మేధావులందరూ కూర్చుని ఒక అవినీతి మీద పెట్టారు. అతను పెట్టాను, అది మీరు చూసుంటారు. అది అసలు అతను చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి మనకు ఒక లెసన్, ఇది ఒక ఇండివిజువల్ వ్యక్తి ఇన్ని లక్షల కోట్లు తినొచ్చు అని ప్రపంచంలో ప్రూవ్ చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. వీడియో చూడటం జరిగింది. ఆ వీడియో నేను మీరు మాట్లాడటం, దీన్ని మీరు క్వశ్చన్ అడతాం, నేను ఆన్సర్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది బయట జనం అండి. మీరు కొన్ని రోజులు ఆపగలుగుతారండి. నా క్యారెక్టర్ని నేను ఇప్పుడు చెప్పిన మాటలు కరెక్ట్ కాకపోతే ఏదో రోజు దొరికిపోతాను. దట్స్ ఫ్యాక్ట్. ఓకే, అంటే ప్రభుత్వాలకి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఒక అవినీతిలో ఇంత స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఆ బాధ్యత మోడీ గారికి అది ఉంది. ఆ బాధ్యత అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేదా? ఇప్పుడు ఇంతకాలం ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అందరూ అదే క్వశ్చన్. నేను ఇప్పుడు చాలా ఫుల్ బిజీగా ఉన్న పొలిటీషియన్ అయితే నేను ఇంకా చాలా డీటెయిల్స్ వెళ్ళి ఉండేవాడిని. ఇప్పుడు నేను అంటున్నట్టుగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కువగా ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ మాట్లాడుకున్న మాటలు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనితీరు మీద, ఆయన సాధించిన సక్సెస్ మీద మీ అనాలిసిస్ ఏంటంటే? లేదంటే నేను ఎప్పుడో 2 years నుంచి చెప్తున్నానండి, 2 years నుంచి చెప్తున్నాను, ఎప్పటికైనా వీల్ బికమ్ ఏ గుడ్ లీడర్ అని చెప్పేసి. అప్పుడు అలా పవన్ గారు ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. రీసెంట్గా వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, డెఫినెట్గా అతను కలిస్తే మాత్రం స్టార్ అట్రాక్షన్ ఉంటుంది. తర్వాత నాట్ ఓన్లీ స్టార్ వల్లే రాదండి ఓట్లు, ఇప్పుడు స్టార్ వల్ల ఆ వ్యక్తిత్వం, ఆ డాషింగ్, ఆ డేరింగ్,
ఆ తర్వాత ఫీల్ అవి చేయటం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే మాత్రం రాష్ట్రంలో 100% వస్తారనుకున్నా. హ్మ్. దానికి తోడు బీజేపీ అయింది. ఈ మీకు అయినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ చేశారు చాలామంది. హ్మ్. చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేశారు. అది మ్యారేజ్ గురించి అట్ల గురించి. నేను అంటాను అసలు మనకు నువ్వు అడగటానికి నువ్వెవరు, చెప్పడానికి నేనెవరు? హ్మ్. అతను పర్సనల్ ఫ్యామిలీ అయ్యా. హ్మ్. పర్సనల్ ఎమోషన్, పర్సనల్ లైఫ్ దానికి ఏమంటే సంబంధించి అప్పుడు దాన్నే ఒక ఆయుధంగా చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు లీగల్‌గా విడిపోయారు. హ్మ్. నీకేంటి దురద? నాకేంటి దురద? హ్మ్. అది ఎందుకు మనకి? అడగకూడదు, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. హ్మ్. డెఫినెట్‌గా అతను బాగా సీఎం పవర్‌లోకొస్తే అద్భుతం చేస్తాడు అతను. అద్భుతాలు చేస్తాడు. చాలా కష్టపడతాడు అతను. హ్మ్. అతని నేచర్ తెలుసు కాబట్టి మనకి. హ్మ్. కష్టపడతాడు. చంద్రబాబు నాయుడు గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది హ్మ్. అతను ఉండటం వల్ల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.